హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఇప్పుడు స్వామివారి దర్శనం అయిపోయింది. మాకు మళ్ళీ అన్నదానం వచ్చాము. ఫ్రెండ్స్, రెండో రోజు అన్నదాన కార్యక్రమంలోకి భోజనానికి వచ్చాము. సరే, ఓకే. హాయ్ ఫ్రెండ్స్, దర్శనం అయిపోయిందండి. రెండో రోజు దర్శనం చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. వస్తా భోజనం కూడా చేసిపోదా అని చెప్పేసి ఫోన్ చేసి వెళ్తున్నాం. కానీ ఫ్రెండ్స్ 2 రోజులు పట్టింది, 20 గంటలు పట్టింది దర్శనం వచ్చేసి. కానీ చాలా ప్రశాంతంగా, నాకు ఎక్కడ ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే వెయిటింగ్ చేసాం అంతవరకే. 2 గంటలు 3 గంటలు అక్కడక్కడ పండుకోవడం, రెస్ట్ తీసుకోవడం, అంతేగాని తోపులాట కానీ ఘర్షణ కానీ ఎక్కడా లేదు. చాలా బాగుంది, ప్రశాంతమైన వాతావరణం. వర్షం పడుతుంది ఫ్రెండ్స్, ఎంత బాగుందో ఆహ్లాదంగా. రాత్రి భోజనం చేసాం, ఇప్పుడు భోజనం చేసాం. ఎంత నీట్గా ఎంత బాగుందో ఫ్రెండ్స్. చూడండి, మేము అందరం వెంగమ్మాంబ మండపంలో భోజనం చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతమంది భోజనం చేస్తున్నారు. ట్రిప్కి వచ్చేసి ఒక 2000 మంది భోజనం చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 దాకా పెడుతూనే ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడుతో అయితే దర్శనం అయిపోయింది, భోజనం చేద్దాం. కానీ ఫ్రెండ్స్, దర్శనం మాత్రం ఎంత లేట్ అయినా కూడా స్వామివారిని ఒక్కసారి చూడగానే ఆ బాధలన్నీ మర్చిపోతాం. అంత శక్తివంతమైన శక్తి అనమాట వెంకటేశ్వర అంటే. 60 గంటలు మీరు ఉండని ఇబ్బంది పడండి కాక స్వామివారిని ఒక్కసారి చూపిస్తారు, అవన్నీ మర్చిపోతారు. ఎంతో అద్భుతమైనది, ప్రపంచంలోనే అద్భుతమైనది ఈ తిరుపతి. మై ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.